విక్రమ్ గారు విక్రమ్ సార్, ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎన్నో చూసాం సార్. కానీ ఈ సినిమా ఎస్పెషల్లీ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీకు బూస్ బంప్స్ కూడా వచ్చినాయని ఫ్యాన్స్ నుంచి అంత అప్లాజ్ వచ్చింది. సో మీ మనసుకి ఈ క్యారెక్టర్ ఎంత దగ్గరగా ఉంది? అలాగే ఒక క్యారెక్టర్ కోసం గెటప్స్ కోసం రకరకాల గెటప్స్ చాలామంది హీరోలతో చూసాం. కానీ మన లైఫ్ రిస్క్ అంటే మన ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా రిస్క్ చేసి కూడా ఇంకా కంటిన్యూ చేయడానికి దాని మీ మనసుకు దగ్గరైన సినిమా ఇది ఏంటి అని పాయింట్? నాకు చాలా క్లోజ్ బికాజ్ దెబ్బ గురించి మీరు అడిగితే నా అసిస్టెంట్ ఒకరోజు చెప్పాడు, అన్నా మర్చిపోయాను నా, ఏంట్రా రోజు ఒక దెబ్బ జరుగుతుంది, ఒక్కొక్క ఫోటో రోజు చేస్తే యు విల్ హ్యావ్ వన్ రికార్డ్ ఆఫ్ ఒక్కొక్క దెబ్బ కంటిన్యూస్. బికాజ్ రాక్స్ అక్కడ శాండ్ కూడా లేదు, సో ఫాలింగ్ రెస్లింగ్ అన్నీ లైక్ కొట్టేస్తున్నారు నన్ను, నేను ఎవరైనా కొట్టేస్తాను. సో that was the thing, and the health also, and it was very difficult. Extreme cold, extreme hot, extreme heat, then dust, ash na lopla, then oka chinna cave lo godava dantlo full gold dust alanti, you can't breathe, it's like that. But then I think this is my most favorite role till today. I mean, not because I'm released, this movie is getting released now. Naku, I know Sedu was my very close to me, Chita Shivaputrudu, Aparijit, whatever. Deentlo emo, I feel connected in some way, like I'm able to identify with what they went through then. Kasil kuda ne cheyinappudu oka road when I was trying to cross it, appudu tanne, I mean shit, I'm talking Malayalam sir. అప్పుడే నాకు వచ్చింది, అయ్యో ఏంట్రా ఎలా చేస్తారు, బికాస్ షార్ట్కి నేను వెళ్ళాలి అండ్ ఐ హ్యాడ్ టు వాక్ లైక్ దాట్. అండ్ క్రాస్ చేయడానికి బండి వస్తుంది, నాకు అస్సలు టిల్ దెన్ ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్, నో ప్రాబ్లం, బికాస్ నాకు తెలుసు చైర్ ఇక్కడ ఉంది బ్లా బ్లా బ్లా. అప్పుడు నాకు షిట్, ఐ మీన్ దిస్ ఇస్ వాట్ దే ఫీల్ కదా. సో లైక్ దాట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచే నాకు వాట్ వుడ్ ఇండియన్స్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ గాన్ త్రూ అప్పుడు ఏం జరిగిందో. So I was able to identify with that, and I don't know if that made me close to the character or the fact that it is so difficult to do this role, and I love difficult roles. Or if it's Ranjit, or it's getting to work with such amazing actors. Nenu చాలా సంవత్సరాలు నేను పార్వతి మూవీస్ చూసి such a good actor, but we never had a chance to work together, and I always, I identify with her kind of acting, like we kind of have the same wavelength, like when we come to cinema, method acting or whatever. So naku, it was a good experience and a good exposure. I was thinking, okay, we have that. Then we have Malavika, where she's like this very different character. Pro movie lante you'll have villains unnai, but you've never seen, she's not a villain. You've never seen a character who's Ranjit's movie lo ఆడవాళ్ళు ఎప్పుడో ఇంపార్టెన్స్ ఉంది దానికో, మీరు చూస్తే అన్ని పిక్చర్స్లో. దీంట్లో ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్. లైక్ క్లెమెంట్స్ క్యారెక్టర్, ఆయన కూడా ఒక తంగలాన్, నాకు కావాలో ఆయన కూడా కావాలి. హీఈస్ నాట్ అ విలన్, ఐఎమ్ నాట్ అ విలన్, షీఈస్ నాట్ అ, లైక్ మేబీ I don't know, he's pointing to you. Hi Vikram sir. One sec. This is Madhav. Alanti, it's that kind of a film. So when I started acting with her, that romance kuda, it is such a beautiful romance, because ఐదు పిల్లలు తర్వాత they are still romantic. ఇంకా ఆయనకు 2-3 కావాలి. అప్పుడు అసలు they won't wear blouse కదా. సో ఆ పాటలు కూడా మనకి పాటలు కూడా బ్లౌజ్ దొరికింది. అంత సంతోషం వాళ్ళందరికీ, బికాజ్ మేమందరూ దేవ్ నెవర్ ఓన్. సో అప్పుడు ముందు అడుగుతుంది, నాకు ఒక బ్లౌజ్ కావాలి, లేకపోతే వాళ్ళు వేస్తారు కదా అలాంటి డ్రెస్ కావాలి. సరే నీ పిల్లలు ఇస్తే నేను ఇస్తాను, ఎంత బ్లౌజ్ మీకు కావాలి, అంత పిల్లలు నీవు ఇవ్వాలి. ఇట్స్ లైక్ దే టాక్ లైక్, ఇట్స్ సో రొమాంటిక్. అట్ ద సేమ్ టైం అప్పుడు ఎంత పువ్వులు ఇచ్చి అలా కాదు, గొడవ అవుతుంది. లైక్ ఇట్స్ ఈవెన్ లవ్ సీన్స్, ఐ మీన్ రొమాన్స్ విల్ బి ఒక గొడవ లోపల ఉంది. సో I was so comfortable working with her because we did a workshop before, so we already understood that space kada. So director cheptaru, okay, ilanti scene you can push her, she can push you, just whatever violent. So we will never practice action lo, we'll just do it, and she will get hurt, nenu naaku kuda debba vastundi. But that was the comfort zone, and I felt thank you so much, I felt so happy that whatever I imagined worked. And as far as Malavika is concerned, she didn't know asalu fighting radu. Meeku andaru telsu, like how she's considered this very gorgeous, stunning heroine, and she does all these roles. But oka fighting role
ఒక్క సీన్లో ఫైట్ ఉంది, ఒక్క అండ్ ఈక్వల్ ఫైట్స్, లేకపోతే సమ్ ఫైట్స్ విల్ బి బెటర్ దెన్ మీ అలాంటి. సో వచ్చి ఫస్ట్ డే డైరెక్టర్ లుక్ చూస్తే బ్యూటిఫుల్, మంచి, మీరు చూసారు కదా పిక్చర్, ఈ సెట్ పర్ఫెక్ట్గా ఉంది, లవ్లీ, లెట్స్ షూట్ అంటే ఫస్ట్ సీన్ ఫైట్ ఇచ్చారు. అమ్మాయికి పాపం చేయిపోయింది, ఫుల్ డే రిహర్స్ చేసి ఆ అమ్మాయికి తెలీదు కదా. తర్వాత స్వెల్లింగ్ అయింది, షివరింగ్, బ్లా బ్లా బ్లా. సో తర్వాత త్రీ months ప్రాక్టీస్ చేసి ఇప్పుడు షీఈ్ సో గుడ్. సో ద హోల్ మూవీ I feel that's fantastic, and the performance, the character is a very different character. There's action, there's emotion, and she has a history, like that. And Daniel's role, నేను చెప్పాలి, we're like brothers. I mean, not brothers. Brothers ante we always fight kada. It's not always love. It's like sometimes godava ante we just keep teasing each other. But he's such a lovely person to befriend and act with. Scenes appudu he's so involved. కొంచెం పిచ్చి వస్తుంది, కోపం వస్తే అలాగే అవుతున్నాడు. దెన్ ఆల్ ఆఫ్ us have to control Danny, cool down Danny. ఎందుకు యూ గెట్ సో యాంగ్రీ షార్ట్లో, అండ్ ఇది సరిలేదు, అది సరిలేదు, ఇది బాగాలేదు. సో ఈస్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, అండ్ I loved acting with you, Danny. Thank you for being that.